నీతో దేవుని చిన్న మాట. ప్రియ శ్రోతలందరికీ నా వందనాలు. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని వాక్యం ద్వారా స్థిరపరచబడాలని ప్రార్థిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యం రోమాపత్రిక 11వ అధ్యాయము 5వ వచనం. అలాగుననే అప్పటి కాలమందు సైతము కృప యొక్క ఏర్పాటు చొప్పున శేషము మిగిలి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, కృప యొక్క ఏర్పాటు చొప్పున ఈ పదం ఆయనలో విశ్వసించిన వారందరూ రక్షించబడేలా దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపడంలో గల ఆయన ఉద్దేశం నమ్మిన వారందరినీ రక్షించడాన్ని, కృప ఆధారంగా జరిగిన ఎన్నికను గూర్చినది. మనలను రక్షించవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం ప్రకారం దేవుడు చేసిన నిర్ణయం నుండి ఎన్నిక జరిగింది. రక్షకుడు వచ్చి మరణమై తిరిగి లేచినప్పటి నుండి సువార్తను, క్రీస్తును విశ్వసించి విధేయులైన వారందరూ ఎన్నికలో చేరారు. ఆ విధంగా ఈ ఏర్పాటులో దేవుడు, నరుడు చురుకుగా పాల్గొంటూ ఉన్నారు. కృప ఏర్పాటు యొక్క లక్ష్యం దేవుని ఎదుట పవిత్రులంగాను నిర్దోషులంగాను ఉండడం. ఇట్లు మీ సహోదరి భాగ్యం. మరణాత. షాలోమ్.